మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మిస్టర్ కానిస్టేబుల్ దట్ ఈస్ టూ మచ్. ఎక్కడి వాళ్ళక్కడే ఉండి. సార్ ఏమైంది? మర్డరా పట్టపగల 10 మందిలో మర్డరా? పట్టపగలు కాదు, మిడ్ నైట్ ఎవరు లేనప్పుడే. దేంతో చేశాడంటారు? బ్లేడా? మర్డర్లు కూడా మరీ ఇంత చీప్గా చేస్తున్నారా? కాదు, కాస్ట్లీ 25 లక్షలు. 25 లక్షలా? ఒక్క మర్డర్ చేస్తే 25 లక్షలా? నేను డిగ్రీ చదివి 1000 రూపాయలు ఉద్యోగం కోసం రోడ్లంతా అడుక్కు తింటున్నాను. ఒక్క మర్డర్కి అంత డబ్బా? చేస్తావా? అమ్మో, చూసింది చూసినట్టు చెప్పండి. పోలీసులకు హెల్ప్ చేయండి. నిజాయితీ గల పౌరులుగా చరిత్రలో నిలిచిపోండి. అద్భుతమైన అవకాశం. మీలో మర్డర్ చూసిన వాళ్ళు కనుక చెప్తే ఇన్ఫర్మేషన్, వాళ్ళకి మంచి ప్రజెంటేషన్స్ ఇస్తాను. వాడేసుకున్న షర్ట్ కలర్ చెప్తే కలర్ టీవీ, వాడి హైట్ చెప్తే ఫ్రిజ్, ఫేస్ ఆన్ వారు చెప్తే వాషింగ్ మిషన్, వాడిని పట్టి ఇస్తే 2 లక్షల డబ్బులు లేక ఒక మారుతి కారు. ఎక్కడ చూసావురా? ఆయన నిజంగా ఉత్తునే మరి టీకి కూడా డబ్బులు లేవు బాబాయ్. అందుకని ఆ ఎస్ఐ గారు మరీ ఎర్రంగలప్పలో ఉన్నాడు, ఆయన క్యాష్ చేసుకుందామని. నమస్తే సార్. నిజంగా వాడిని నువ్వు చూసావా? నిజంగానే చూశాను సార్. ఈ దెబ్బతో హంతకుండా పట్టుకుంటాను, గోల్డ్ మెడల్ కొట్టేస్తాను. పటా స్టేషన్ కి. సార్, పోలీస్ స్టేషన్ ఎందుకు సార్? మీరు నేను హంతకుడిని చూశానన్న విషయం పబ్లిసిటీ చేశారనుకోండి, ఆ విషయం హంతకుడికి తెలిసిపోద్ది. అది నిజమే రోయ్. సార్, నేను వాడిని చూసిన వెంటనే మీకు ఫోన్ చేసి చెప్తాను. వెంటనే మీరు హంతకుడిని పట్టేసి గోల్డ్ మెడల్ కొట్టేయండి. నీలాంటి నిజాయితీ గల సిటిజన్ ఒక్కడుంటే చాలు. నీ పేరేదైనా సరే, ఇక నుంచి నువ్వు నాకు భారతీయుడవు, అపరిచితుడవు. సార్, ఇక నుంచి నేను మీకు సుపరిచితుడిని. ఈ ప్రాసలు మానేసి వాడు కనపడగానే నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వు. ఓకే సార్. కానీ వాడు నాకు కనపడగానే నేను మీకు ఫోన్ చేసి చెప్పాలనుకోండి, ఆ దగ్గరలో ఏ పబ్లిక్ టెలిఫోన్ బూత్ లేకపోతే సెల్ ఫోన్ కి టెండర్ పెట్టాడు. సార్, నా దగ్గర సెల్ లేదు, కొనుక్కోవడానికి డబ్బులు కూడా లేవు సార్. ఒక నిజాయితీ గల పౌరుడు సెల్ ఫోన్ లేక బాధపడకూడదు. ఇదిగో 5000 తీసుకో, సెల్ ఫోన్ కొనుక్కో. థ్యాంక్స్ అండి. కొత్త నెంబర్ రాగానే మీకు ఫోన్ చేసి చెప్తానండి. అంటే బిల్ వస్తే కూడా చెప్తా? సెల్ ఇచ్చిన వాళ్ళు బిల్ ఎవరా? అబ్బో, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. టెన్షన్ నాట్. కూర్చో. వాడి చావు నీ సెల్లకు వచ్చింది. లక్కీ ఫెలో. థ్యాంక్ యూ. ఏం సార్, తోక తెగిన బల్లిలా అటు ఇటు తిరుగుతున్నారు? నేను బల్లిని కాదురా, డైనోసార్ని. అదే సార్, తోక తెగిన డైనోసార్ లాగా అటు ఇటు తిరుగుతున్నారు ఎందుకు? అరే, బల్లెట్టే తోక దిగింది బాగుంది, డైనోసార్ కూడా తోక దిగిందా? సార్, అదరే ఆ సూర్యులు కనపడక నేను టెన్షన్ లో ఉంటే 5000 ఇచ్చారుగా, పరారా ఇంటండి. ఎంత మాట అన్నారు సార్? ఆఫ్టర్ ఆల్ 5000 కోసం నా బంగారు పోతు నేను వదులుకుంటానని చెప్పండి. సార్, నేను మీ దగ్గరికి రావాలంటే మలక్పేట నుంచి నడుచుకుంటూ రావాలి సార్. నా దగ్గర బస్సులోని ఆటోలోని రావడానికి కూడా డబ్బులు లేవండి, అందుకే ఇంత లేట్ అయిందండి. స్కూటర్ కి టెండర్ పెట్టాడు. సార్, మీరు కొంచెం లిఫ్ట్ ఇస్తే నేను సైకిల్ కొనుక్కుంటా. సైకిల్ ఏంటి చీప్ గా, స్కూటర్ కొనుక్కు. అది కుదరకపోతే నాకు కార్ డ్రైవింగ్ కూడా వచ్చండి. కార్ ఇవ్వాలనే ఉంది నీకు, కానీ ఆయనకి అంత రేంజ్ లేదు. జీప్ ఉంది కదండి. అది గవర్నమెంట్ బండయా బాబు. సో వాట్? అయితే ఏంటి, అవసరం అనుకుంటే అది కూడా ఇస్తాను, కానీ ప్రస్తుతానికి స్కూటర్ తో సరిపెట్టుకో. అలాగేనండి. ఎక్స్క్యూజ్ మీ, మర్డర్ ఇన్వెస్టిగేషన్ ఎక్కడ దాకా వచ్చింది? ఎవరు నువ్వు? పబ్లిక్. ఓ, పబ్లిక్. పబ్లిక్ అంటే నాకు రెస్పెక్ట్, బికాస్ వీఆర్ ఫర్ ది పబ్లిక్, బై ది పబ్లిక్, టు ది పబ్లిక్. అని కూర్చోండి. మర్యాద. ఓ, కూర్చోండి. సాక్ష్యం చాలా స్ట్రాంగ్ గా దొరికింది, ఎన్ని మినిట్ పట్టుకుంటాం. వెరీ గుడ్. చూశానని సెల్ ఫోన్ స్కూటర్ నొక్కేశావు. నువ్వు నిజంగా చూసావా? మీకు అసలు అనుమానం ఎందుకు వచ్చింది సార్? సరే, హంతకుడు ఎలా ఉంటాడు? పొడుగ్గా తెల్లగా ఉంటాడు. పొట్టి చామన ఛాయ. నీకెలా తెలుసు? పబ్లిక్. ఓ, చూసారా పబ్లిక్ అంత ఫాస్ట్ గా ఉన్నారు. సార్, నేను అంతకంటే ఫాస్ట్ గా ఉంటాను సార్. మీరు నాకు స్కూటర్ కొనిచ్చారు కదా, సిటీ మొత్తం తిరిగేస్తా. పెళ్ళాన్ని వేసుకున్నా? ఇంకా పెళ్ళి అవ్వలేదండి, లావర్తోనే. సార్, మీరు నాకు స్కూటర్ కొనిచ్చిన నేను అందులో పెట్రోల్ కూడా కొట్టించుకోలేని స్థితిలో ఉన్నాను సార్. ఎందుకంటే జాబ్ లెస్ కదా, నాకు మీ స్కూటర్ వద్దు సార్. ఇదిగో ఈ 5000 ఉంచుకో, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే. ఇంకా వేరే చెప్పాలా? మీరు బంగారు డైనోసార్ కదా. రేయ్ సార్, బంగారు డైనోసార్లు ఉండవు, బంగారు బాతులు ఉంటాయి నాకులాగా. బాబు, ఓ ఫుల్ స్కాచ్ పట్టరామా. హలో. నువ్వేండి ఎక్కడికి వెళ్తే అక్కడ ఫాలో అయిపోతున్నావు? వేర్ ఎవర్ యు గోస్ అవర్ నెట్వర్క్ ఫాలోస్. హత్య.
తాగే అలవాటు ఉందా? అప్పుడప్పుడు లైట్ గా బీరేస్తానండి. మరి ఇప్పుడు స్కాచ్ ఫుల్ చెప్పావు. అంటే సొమ్ము ఒకటిదే సోకు ఒకటిదే కదా. ఎన్నాళ్ళు ఇలా? నాకు ఉద్యోగం రాగానే నిజం చెప్పేస్తానండి. ఫుల్ తాగేయగలవా? అయ్యి బాబు చచ్చిపోతాను. అయితే నేను కంపెనీ ఉన్నా నీకు. బిల్లు ఎస్ ఎత్తినప్పుడు కంపెనీ ఎవడితే అంటే ఇచ్చుకో. ఉమ్. హలో సార్. హలో సునీల్, ఎక్కడున్నావు? నేను శీషా పబ్లో ఉన్నాను సార్. అంతకుండా నా ముందే కూర్చుని మందు కొడుతున్నాడు సార్. అలాగా, 10 నిమిషాల్లో వచ్చేస్తున్నాను. ఓకే సార్, ఈ లోపు నేను లైట్ గా హాఫ్ సోడా ఆర్డర్ ఇచ్చుకోవచ్చా? సోడా ఏం కర్మ, స్కాచ్ కూడా తాగు. బిల్లు నేను పే చేస్తాను. ఓ థ్యాంక్ యూ సార్. Cheers. ఓకే, మనం క్లాస్మేట్స్ కాకపోయినా క్లాస్మేట్స్ అయిన శుభ సందర్భంలో cheers. ఏం చదువుకున్నావు? డిగ్రీ. ఏ ఉద్యోగానికి అప్లై చేసావు? మేనేజర్ పోస్ట్ కోసం. కాకపోతే లోకల్ ప్రిఫర్ చేయట్లా, ఓన్లీ ఇన్ అమెరికా. ఓ. నువ్వేం చేస్తుంటావు? చంపుతుంటా. ఓహో, దోమల్ని నల్లుల్ని చంపుతుంటావా? అంటే మున్సిపల్ కార్పొరేషన్ లో జాబ్ అన్నమాట. మంచిగా ఏదన్నా చెప్పొచ్చుగా. బేరార్. ఎక్కడ ఎక్కడ హంతకుడు ఎక్కడ? సునీల్, సునీల్ ఎక్కడ? హంతకుడు ఎక్కడ? పారిపోయాడు సార్. పారిపోయాడా? సార్ మీరు వచ్చే ముందు జీప్ మీద సైరన్ వేసుకుంటూ వచ్చారా? అవును, సైరన్ లేకపోతే పోలీస్ జీవన్ అవుతుంది. సైరన్ అంటే అంతకుడు ఎక్కడ ఎందుకు ఉంటాడు సార్? పారిపోయాడు. ఓ, ఎంత మిస్టేక్ జరిగిపోయింది. ఇప్పుడు ఏమిటి చేయడం? బిల్లు కట్టడమే. ఎవరది? ఓ, పబ్లిక్ మీరా? మీరు హంతకుండా చూసారా? వీడు సరేనండి, వాడు అసలు ఆ మంట చూసుంటాడా? ఏయ్, చూడకుండా చూసామని చెప్పాల్సిన అవసరం ఏంటి? సరే అయితే చెప్పు, హంతకుడు ఎలా చంపాడు? ఇంత పెద్ద కచ్చాడు కూడా కచ్చ పొడి సమస్యడు. అబ్జెక్షన్. అన్ని కసక్కలు లేవు, సింగిల్ కసక్. అది కూడా కత్తి కాదు, బ్లేడ్. నీకెట్టా తెలుసు? చెప్పాను కదా పబ్లిక్ అని. ఓ, ఇట్స్ ఆల్ రైట్. వాడి వరకు ఎంతమంది ఉన్నారు? ఓ 10 మంది దాకా ఉంటారు సార్. అబ్జెక్షన్. 10 మంది లేరు, ఒకే ఒక్కడు. వాడొక్కడే 10 మందితో సమానం. సార్ ఆడు 10 మందితో సమానం అయితే నేను 100 మందితో సమానం సార్. సునీల్, చాలా సునీల్, నీలో ఆ మాత్రం కాన్ఫిడెన్స్ ఉంటే మిగతాది నేను చూసుకుంటాను. ఆ, మీరు తర్వాత చూసుకుందరు గానీ ముందు ఈ బిల్లు చూసుకోండి. చూసేదంటే కట్టేస్తాము ఈ బిల్లు. 5,000 వచ్చింది. అమ్మో, 5,000? అంతప్పుడు మన దగ్గర లేవే ఇప్పుడు. మెళ్ళో చైన్ ఉందిగా. ఓహో, థ్యాంక్స్ రా, సమయానికి గుర్తు చేసావు. నా మెడలో గొలుసు లేకపోయినా పర్లేదు కానీ వాడి చేతులకు మాత్రం సంఖ్యలు పడాలి. అరే, నేను బాగుండదు కానీ నువ్వు ఇచ్చేసే చెప్తా. సరే సార్ నేను అంతకుండా పట్టుకునే వరకు నిద్రపోను సార్. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. నిద్ర వచ్చేస్తుంది, ఇంటికి డ్రైవ్ చేయరా? అరే, ఆ. జీపు మెల్లగా స్టార్ట్ చెయ్యి, పైన సైరన్ అయ్యాక నిద్ర డిస్టర్బ్ అయిపోతుంది మనవాడికి. బా. ఆ. ఆ, మొత్తం 10 షర్ట్లు 10 ప్యాంట్లు అన్ని కలిపి ప్యాక్ చేసేయ్. కడ్రాయిలు బనీళ్లు కొనవా? అది లైఫ్ స్టైల్లో కొందాం అనుకుంటున్నా. నీ లైఫ్ స్టైలే మారిపోయింది. నువ్వేంటి ఇక్కడ? చెప్పాను కదా, వేరే ఎవరు యు గోస్ పబ్లిక్ ఫాలో. మొత్తం 7,000 అయిందండి. క్యాషా కార్డా? జస్ట్ పోలీస్. హలో హలో మై డియర్ సునీల్, ఏమిటి విశేషం? సార్, నేను సార్ అంతకుడు ఎక్సలెన్సీ రెడీమేడ్స్ లో ఉన్నాడు సార్. అని నేను గట్టిగా పట్టుకున్నాను సార్. మీరు అర్జెంట్గా బయలుదేరొచ్చండి. అలాగా, 2 minutes వచ్చేస్తున్నాను. సార్ వచ్చే ముందు ఒక 7,000 తీసుకురండి. ఎంత? 7,000? 7,000. ఓకే, వచ్చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సరే, ఈ సారతనకి ఏం చెప్తావు? యా ఏ? ఎందుకు కొట్టుకుంటున్నావు? ఎందుకు దెబ్బ తగిలించుకుంటున్నావు? పబ్లిక్ కదా మాత్రం గెస్సేలేవా? అర్థమైంది. ఎక్కడ ఎక్కడ వాడెక్కడ? సార్ వాడిని పట్టుకుని మీ గోల్డ్ మెడల్ ఇప్పిద్దాం అనుకున్నాను సార్. కానీ వాడు కొట్టి పారిపోయాడు, అదిగో దెబ్బ. పబ్లిక్ కూడా ఇక్కడే ఉంది. మీరే చెప్పారు కదా, పోలీస్ కంటే ఫాస్ట్ పబ్లిక్ అని. సార్, ఈ దెబ్బ చూస్తుంటే ఇతనే కొట్టుకున్నట్టుంది. సార్ వాడు కొట్టిన దెబ్బ కంటే ఈడు కొట్టిన దొంగ దెబ్బ ఎక్కువ పెయిన్ గా ఉంది సార్. అందుకే నా పోలీసులు ఎవడో సాక్ష్యాలు చెప్పట్లేదా? కంట్రోల్ యువర్ టంగ్ అయితే. సార్? పాపం సునీల్ మన కోసం తన పనులన్నీ మానుకున్నాడు తెలుసా? మనకు కావాల్సిన పనులు మాత్రమే తను చేసుకుంటున్నాడు. సార్ బిల్లు. బిల్లు బిల్ ఏంది? ఇతను షాపింగ్ ఆయన ఖర్చు 7,000 రూపాయలు. ఓ, కరెక్ట్ కరెక్టే. సునీల్, నువ్వు సమయానికి ఫోన్ చేసావు కాబట్టి కరెక్ట్ గా 7,000 తెచ్చుకున్నాను. లేకపోతే ఇంకో వస్తువు ఏదన్నా తాకట్టు పెట్టవలసి వస్తుంది. అవును, మొన్న గొలుసు పెట్టినట్టు. నెక్స్ట్ వీక్ ప్లాన్ థ్యాంక్ యూ సార్. చందన జ్యువెలరీ. లెక్క పెట్టుకో, అన్ని 500. అంతవరకు ఎక్కడ పోతారు ఎవరు తెలుసు? ఏమండి? మేము ఏం చెప్తాం? తొందరగా, please. చూడలేదు అంటున్నాడు, వదిలేయండి. Shut up. ఆగిపో, లేకపోతే ఫైర్ చేయాల్సి వస్తుంది. మధ్యలో ఏమిటి disturbance? పబ్లిక్ లేకుండా ఎక్కడికి వెళ్తున్నారు? ఓ, ఐఎమ్ సారీ పబ్లిక్, సమయానికి వచ్చాం. థ్యాంక్ యూ, కూర్చో. వాడు ఎందుకు అలా పరిగెడుతున్నాడు? బెజవాడలో ఉద్యోగం వచ్చిందంట. దానికి పరిగెత్తుకెళ్ళాలా? కాదు, మర్డరర్ దొరికే వరకు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదని వార్నింగ్ ఇచ్చాను. దాంతో వాడు పరిగెడుతున్నాడా? అవును, వాడిని నమ్ముకొని అనేక చోట్ల అప్పులు చేసి మరి వాడి కోరికలు తీర్చాను. అందుకని కాల్చి పారేస్తాను. ప్రయోజనం? మర్డర్ చేసింది వాడేనని, పారిపోతుంటే ఎన్కౌంటర్ చేశానని చెప్తాను. ఇంతకాలానికి నీ బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ. కాల్ చెయ్యి, దాంతో కేసు క్లోజ్ అయిపోద్ది. నేను ఇంకో డ్యూటీకి షిఫ్ట్ అయిపోవాలి. పబ్లిక్ సపోర్ట్ ఉంటే నాకు ఇంకేం కావాలి? చెప్పేది విను. రేయ్, వాడు బస్సుకి పారిపోతాడు. కమాన్,
చెప్పకుండా బస్ స్టార్ట్ చేసాడు రా. జీవితంలో అన్ని మనం అనుకున్నట్టే జరగవు. అప్పుడప్పుడు అనుకోకుండా ఎలా కూడా జరుగుతుంటాయి. అర్థం చేసుకోవాలి. అంతకుణ్ణి కాల్చు. ముక్కోటి దేవతలారా, కాల్చాలంటే కళ్ళు తెరవాలి. కళ్ళు మూసుకున్నావేంటి? 25 సార్లు చూసిన గన్ను కాల్చడం ఇదే మొదటిసారి. కాన్ఫిడెంట్ గా కాల్చు. ఇలా తాగుతున్నాడేంట్రా? వీడికి డ్రైవింగ్ రాదనుకుంటా. ఏడేళ్లు నాతో కలిసి కాపురం చేసావు. 7 సెకండ్లు నేను చెప్పేది వినవే. ఏంటి వినేది? డ్రైవింగ్ చేసేవాడు ఎవడో డేంజర్ ఫీల్ ఉన్నాడు. ముందు బస్ ఆపమని చెప్పండి. ఇక్కడ తేలవలసిన పాయింట్ అంతకంటే డేంజర్. ఈ పాయింట్ తేలే వరకు బస్సు ఆగదు. బస్సు నడిపేది ఎవడరా నీ అయ్యా? ఆపరే. బస్ ఆపమని చెప్పండి. చచ్చిపోతున్నా ఇక్కడ. ఫస్ట్ చావు. నాకు పెళ్ళైందని అబద్ధం చెప్పడం వల్ల కదరా ఇన్ని కష్టాలు చెప్పండి. ఏంటి మీకు పెళ్ళవడం అబద్ధమా? పచ్చి అబద్ధం. అదేమో నువ్వు నిజమని నమ్మావు. నమ్మిన దాన్ని ఊరుకోకుండా వాడి పెళ్ళాన్ని చూస్తాను తెలిసి పట్టుపట్టావు. అయ్యా వాడినొక పట్టు పట్టు. కరెక్ట్ గా కాల్చవే. కళ్ళు నెత్తికెక్కా. రేయ్, ఎవరిని షూట్ చేస్తారా? ఎవరిని కూర్చోగచ్చు నీ అబ్బ. అయ్ బాబోయ్. కళ్ళు నెత్తికెక్కి వీడి కోసం సిరి చేత అబద్ధ పెళ్ళంగా యాక్ట్ చేయించాను. మహాతల్లి అక్కడితో ఆగావా? ఆ అబద్ధాన్ని కూడా నమ్మావు. దాంతో ఈ చెత్తవద నోరు జారి సుబ్బారావుతో సిరికి అఫైర్ ఉందని ఇంకో అబద్ధం తెచ్చాడు. ఆ ఎఫ్ఐఆర్ కాస్త మిస్ఫైర్ అయింది. ఎన్నిసార్లు మిస్ఫైర్ చేస్తావు? మళ్ళీ మిస్ చేశాను. నేను మిస్టేక్ చేసి వీడిని సుబ్బారావు చేశాను. అంతటితో నేను ఊరుకున్నానా? రెచ్చిపోయి పార్క్ లో డాన్స్ చేశాను. అది చూసి నువ్వు మరీ రెచ్చిపోయావు. ఎవరా నీ అబ్బ? నువ్వెవడా? బస్ ఆపరా బాబు, చచ్చిపోతారా ఇక్కడ. ఆపితే నేను సత్తారా? మన ఇద్దరిని కలపడానికి ఆడిన అబద్ధం వీళ్ళిద్దరి జంటలు విడదీసేదాకా వెళ్ళింది. ఎంత పొరపాటు జరిగింది. మిమ్మల్ని అనుమానించి అపార్థం చేసుకున్నాను. అందుకే భార్యాభర్తల మధ్యన గొడవ అయినప్పుడు అప్పటికప్పుడు కూర్చొని సెటిల్మెంట్ చేసుకోవడం మంచిది. భార్యాభర్తల మధ్యనే కాదు, లవర్స్ మధ్య కూడా ఓపెన్ డిస్కషన్ పెట్టుకోవడం మంచిది. స్వేచ్ఛ అంటే ఏమిటి? మీ ఆవిడికి తెలియకుండా మీరు సినిమాకి వెళ్దాం సార్. ఏంట్రా పెద్ద తెలిసేట్టు మాట్లాడుతున్నావు? మా ఆవిడకి తెలియకుండా సినిమాకి వెళ్తే ఊరుకుంటుంది అనుకుంటున్నావా? చవడాలు తీసి పారేస్తుంది. చెప్పే వెళ్తాం. కూర్చో. ఏంట్రా నా పొద్దున్నే సినిమాకి టైం అవుతుంది, లేవరా. హక్కుల కోసం పోరాడితే లోపల రావచ్చా సార్? ఏంటో అరగంట తర్వాత లోపలికి వచ్చి రావచ్చా సార్ అంటావేంటి? ప్రిన్సిపల్ గారు వెళ్ళమన్నారండి. ప్రిన్సిపల్ గారు వెళ్ళమంటే నేను అడిస్తానా? 3 క్వశ్చన్లు వేస్తాను, సమాధానం చెప్పి లోపలికి అడుగు పెట్టు, సరేనా? తాజ్ మహల్ కట్టించింది ఎవరు? మీరు చెప్పదో. తాజ్ మహల్ తాజ్ మహల్ తెలియదు సార్. సరే, ఈజీ క్వశ్చన్ చెప్పు. మనిషి శరీరంలో తలనొప్పి ఏ ప్రాంతంలో వస్తుంది? మీరు చెప్పలేదు, తెలియదు మీకు కూడా. చెప్పు చెప్పు. దగ్గరికి వస్తున్నావు, దగ్గరికి వస్తున్నావు, దగ్గరికి వస్తున్నావు, దగ్గరికి వచ్చావు. చెప్పు చెప్పు. తెలియదు సార్. ఏంట్రా డిగ్రీ ఫైనల్ ఇయర్ క్లాసులో నేనేమో 7th స్టాండర్డ్ క్వశ్చన్ చేస్తున్నాను, ప్రతిదానికి లేదు తెలియదు అంటావేంటి? రాత్రితో చదువుకోకుండా ఇంటూ ఏం చేస్తుంటావురా? ఫ్రెండ్స్ తో మందు కొట్టి పడుకుంటాను సార్. మరి ఆ మాట చెప్పే. ఏంట్రా క్లాస్ రూమ్ లో పబ్లిక్ గా లెక్చరర్ తోటి మందు గురించి మాట్లాడతావా? ఎంత ఏంట్రా కొడతావా? కొట్టు కొట్టు కొట్టరా కొట్టు కొట్టు. ఏంట్రా పొడుస్తావా? పొడు పొడవరా. నువ్వేమన్నా మా ఆవిడకైనా పెద్ద రౌడివా? పొడవరా పొడు. నేను రౌడీని కాదు సార్, కార్పెంటర్ని. కుర్చీ రిపేర్ చేయడానికి వచ్చాను. చాలు చాలు చాలు. రే ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఆ తెలివితేటలే వద్దని చెప్పేది. పాఠంలో ఎక్కడున్నాం? అది ఇప్పుడు ఎవరు చెప్తారు? అరే వేణు నువ్వు చెప్పు. స్వేచ్ఛ అంటే ఏమిటి? ఏంటి సార్ స్వేచ్ఛ? పొద్దున్నే లేచి బాత్రూమ్కి వెళ్దాం అంటే తమ్ముడు అడ్డుంటాడు, అక్కడ స్వేచ్ఛ లేదు. ఇంట్లోంచి బయటికి రాగానే ఎదురింటి అమ్మాయితో మాట్లాడుతూ ఉంటాడు, నాన్న ఉంటాడు, అక్కడ స్వేచ్ఛ లేదు. బస్ స్టాప్ లో అమ్మాయికి సైడ్ కొడదాం అంటే బీట్ కానిస్టేబుల్ ఉంటాడు, అక్కడ స్వేచ్ఛ లేదు. క్లాసు రాకుండా సినిమాకి వెళ్దాం అంటే మీరు స్వేచ్ఛ ఎవరు? అసలు మీ ఇంట్లో మీ ఆవిడ ముందు మీకు మాట్లాడడానికి మీకే స్వేచ్ఛ లేదు, ఇంకెక్కడ సార్ స్వేచ్ఛ ఉంది? ఎక్కడ సార్? నిజమేరా, నీకు స్వేచ్ఛ లేదు, నాకు స్వేచ్ఛ లేదు. నాకు మా ఆవిడ స్వేచ్ఛ ఇవ్వదు. నీకు నేను ఇస్తున్నాను స్వేచ్ఛ, నువ్వు వెళ్ళిపోరా. వెళ్ళరా, నీ ఇష్టం వచ్చిన సినిమాకి వెళ్ళిపోరా. నీకు స్వేచ్ఛ లేకపోతే నేను ఎందుకురా పాఠం చెప్పడం?
హలో హలో ఎవరు? ఎవరు మాట్లాడుతున్నారు? నేను రమ టీచర్ని మాట్లాడుతున్నాను. బంటి రోజు స్కూల్ కి రాడండి. ఎందుకని? వాళ్ళన్నీ పోలీసులు కొట్టారు. ఆ గొడవలో పడి బంటి హోంవర్క్ చేయలేదు. హోంవర్క్ చేయకపోతే మీరు కొడతారు కదా, అందుకని. ఇంతకీ మీరెవరు? నేను అది మా నాన్నని మాట్లాడుతున్నాను. ఎలుగు బంటి స్కూల్లో కూడా చెప్పావా? నేను ఒప్పుకోనరా. నువ్వు అసలే చదువులో చాలా పొదుపు. 100కి 35 మార్కులు తెచ్చుకోవడానికే అష్ట కష్టాలు పడతావు. ఈ లక్షణాలతో యూత్ ఫెస్టివల్ అని వైజాగ్ అని 15 రోజులు కాలేజ్ ఎగ్గొడు తిరిగితే రేపెందుకు పనికిరాకుండా పోతాం. అవునమ్మా, నేనెందుకు పనికి రాకుండా పోతాను? నాకు వచ్చేవే చిన్న చిన్న మార్కులు, వాటితో చిన్న చిన్న ఉద్యోగాలే వస్తాయి. నేను ఎలాగోలా బతికేస్తాను అనుకో. రే తమ్ముడు, నువ్వేం అవుతావురా? నేను పెద్ద డాక్టర్ అవుతాను. ఇలా తింటే పేషెంట్ అవుతావురా, డాక్టర్ అవ్వవు. అయినా నేను ఫెస్టివల్కి వెళ్ళి 4 కప్పులు 6 సర్టిఫికెట్లు సంపాదించి పెద్ద ఉద్యోగంతో నిన్ను డాక్టర్ చేసేవాడిని. అమ్మ ఒప్పుకోవట్లేదే. ఫోన్లే, నాకు వచ్చే చిన్న ఉద్యోగంతో నిన్ను అట్లీస్ట్ కాంపౌండర్ అయినా చేస్తాను. నీకు సచిన్ టెండూల్కర్ తెలుసా? నీకు తెలీదా? వాడు పెద్ద ఫుట్బాల్ ప్లేయర్. ఓ, వాళ్ళమ్మ కూడా మనమ్మలాగా చదువుకో అంటే ఫుట్బాల్ ఆడేవాడా, కోట్లు సంపాదించేవాడా? పోనీ సానియా మిర్జా తెలుసా? అమ్మాయి చాలా బాగుంటుంది. అమ్మాయి టెన్నిస్ ప్లేయర్. వాళ్ళమ్మ కూడా చదువుకోమంటే టెన్నిస్ ఆడేది కాదు, డబ్బులు సంపాదించేది కాదు. వాళ్ళ అమ్మలు ఒప్పుకున్నారు కాబట్టి వాళ్ళు గొప్పళ్ళు అయ్యారా. వాళ్ళ అమ్మలేంట్రా ఒప్పుకునేది? నేను ఒప్పుకుంటున్నాను. నువ్వు వైజాగ్ వెళ్తున్నావు, కప్పు గెలుచుకొస్తున్నావు. ఓకే, యూత్ ఫెస్టివల్ పేరు ఇచ్చావుట. నా పరువు తీయడానికి కాకపోతే నీకేమొచ్చురా? ఓ ఆటా పాట చెప్పవేమే. వాడు వైజాగ్ వెళ్తున్నాడు, కప్పు తెస్తున్నాడు. ఓహో, అది ఆల్రెడీ నిన్ను కప్పులో వేసేసాడు అనమాట. ఇగో, నేను కేవలం లెక్చరర్నే కాదు, వీడి తండ్రిని కూడా. మన పరువు పోవడానికి చస్తే ఒప్పుకోను. అయినా నువ్వేమిటే పర్మిషన్ ఇవ్వడానికి అది కాదే, ఇది నానా ఆ షర్ట్ నీదే. ఇంకా నయం, ఆ షర్ట్ లో నేనున్నాను కాదు. సరేరా, నువ్వు మాతో పాటు వైజాగ్ వస్తున్నావు. వాటి ప్రకృతి, ఆయాసం, నీరసం, ఆకాశం, అలలు, పిక్కలు, నొప్పులు, చుక్కలు, మొక్కలు. ఐఎమ్ సుభాష్ చంద్రబోస్, పీడి ఆఫ్ గీతంస్ కాలేజ్. ఈయన సుభాష్ చంద్రబోస్ అట. ఈయన మహాత్మా గాంధీ లాంటివాడు. మీరు చాలా అందంగా ఉన్నారు. వాట్ అంటే ప్రపంచంలో ప్రస్తుతం ఆయనకు అన్ని అందంగానే ఉంటాయి. ఎందుకంటే ఆయన బాబా. సాయిబాబా? బాబా అంటే భార్య బాధితుడు. మా ఆవిడ పక్కన ఉన్నప్పుడు నరకాన్ని, అది లేనప్పుడు స్వర్గాన్ని, రెండింటినీ ఈ భూమి మీద చూసేస్తుంటారు. గుడ్ గుడ్ గుడ్. కావేరే, కావేరి అంటే ఈయన భార్య పేరు. డోంట్ వరీ. కావేరి అంటే మా స్టూడెంట్, మీ ఆవిడ. దిగండి రా. అరే దిగండి రా. చూడండి, దిగండి. మీరు నాకు మన కాలేజీకి మంచి పేరు తీసుకురావాలి. ఎవరైనా అమ్మాయిల్ని లవ్ ట్రాక్ లో పెట్టాలని చూసారో వాళ్ళ తలలు రైల్వే ట్రాక్ మీద ఉంటాయి. ఇక్కడున్న వాళ్ళందరూ మీకు సిస్టర్ తో సమానం. దాంట్లో మంచి సిస్టర్ చూసి నాకు సెటప్ చేయండి. మేడం, ఇంకో కాలేజ్ వాళ్ళు. సార్, ఎవరో ఒక ఆవిడ మిమ్మల్ని చూస్తున్నారు సార్. ఓకే, రండి. సార్, అలా చూడకండి సార్, డౌట్ వస్తుంది. నెమ్మదిగా. ఈ మిస్ సెటిల్ చేసుకో అంటే ఏం చేయాలరా? సెటిల్ చేయాలంటే మా లగేజీలు మొత్తం మీరే మొయ్యాలి సార్. ఓకే, ఇచ్చేయండి. హలో, వెల్కమ్ టు యూత్ ఫెస్టివల్. థ్యాంక్ యూ. హలో, లెక్చరర్ ఆడు కాదు, నేను ఆడు స్టూడెంట్ లీడర్. యాదవ ఎందుకు పనికిరాడు? ఏంటి అలా చూస్తున్నారు? డౌటా? ఇప్పుడు నమ్ముతారా? హార్టీ వెల్కమ్ సార్. మీరు కూడా లెక్చరర్ సార్? ఏ సబ్జెక్టు? కాదు. క్యాంటీన్ ఓ పని చేయండి, ఫెస్టివల్ అయిపోయేంత వరకు గిన్నెలు కడిగించండి. ఆ శ్రమ మీకెందుకు సార్? నాతో కాదు, ఈడితో. లగేజ్ తీసుకుని రా. బాయ్ బేబీ. ఇదే సార్ మీ రూమ్. ఈ రూమా? ఇంత ఇరుగ్గా ఉంది, ఎంతమందికి ఎలా సరిపోతుంది? రూమ్ ఇరుగ్గా ఉంది, ఇంతమందికి ఎలా సరిపోతుంది అంటున్నా. వైజాగ్ లో బలెగుంటలు ఉన్నారా? వేణుగాడు చాలా లక్కీరా బాబు. ఏం లక్కీరా బాబు, వాడు లవ్ నా ప్రాణానికి వచ్చి వాడు చెప్పి నా చెవులు చిల్లులు పడేలా చేస్తున్నాడు రా. ఏమండి, మీరు అను ఫ్రెండ్ కదూ? అవునండి. రాత్రంతా మీకు నిద్ర లేదనుకుంటాను. అవునండి, మీకలా తెలుసు? నాకు కూడా లేదు. అయితే అదేనండి,
మీరు అను రూమ్మేట్, నేను వేణు రూమ్మేట్. వాళ్ళిద్దరు నిన్నే లవ్ లో పడ్డారు. వాళ్ళు నిద్ర పోరు, మనల్ని పోనివ్వరు. చెప్పి చెప్పి చెవులన్నీ అవునండి, చంపేసింది. కాళ్ళేసి చేతులేసి రాత్రి పడుకోనివ్వలేదు. వీడేమన్నా తక్కువడా? నన్ను గిల్లేసి గిచ్చేసి రక్కేసి ఏదేదో చేశాడు. అవన్నీ మీకు చెప్పకూడదు అనుకోండి. ఏమండి, మనకి ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే మంచి ఐడియా చెప్తాను. ఏంటది? ఒక మంచి రూమ్ తీస్తాను, మీరు నేను కలిసి అక్కడ పడుకుందాం. అసలు నీ గురించి ఏమనుకుంటున్నావురా? నిన్ను నేను లవ్ చేయాలా? అసలు నీ వయసు ఏంటి, నా వయసు ఏంటి? నీ హైట్ ఏంటి, నా హైట్ ఏంటి? నీ ఫేస్ కి నా ఫేస్ కావాల్సి వచ్చిందా? నీ తొక్కలో ఫేస్ ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావరా? చంపేస్తాను, జాగ్రత్త. ఇంకోసారి ఏ అమ్మాయికైనా లవ్ లెటర్ ఇచ్చినట్టు తెలిసిందా, బాక్స్ బద్దలైపోద్ది, జాగ్రత్త. సార్, మీది చంద్రబింబం లాంటి ఫేస్, సూర్యబింబం లాంటి ఫేస్ సార్ అని నా దగ్గర డబ్బులు దబ్బి ఆ అమ్మాయి నవ్వింది. ఈ అమ్మాయి చూసింది, ఆ అమ్మాయి పువ్వు ఇవ్వమని చెప్పి నా చెవులో పువ్వు పెడతావరా? అది నాకు తొక్కలో పేదలేదురా, తొక్కలో పేదలది, తొక్కలో పేదలది. అమ్మాయిలు డీల్ చేసే పద్ధతి కాదు మరి. చేతికున్న 5 వేళ్ళు ఒకలా ఉండవు. కరెక్ట్. అలాగే అమ్మాయిలందరూ ఒకేలా ఉండరు. అవును, కొంతమంది పొట్టిగా ఉంటారు, కొంతమంది పొడుగా ఉంటారు. చెప్పేదేనా? అలాగే ఒక్కో అమ్మాయిని ఒక్కో సందర్భంలో ఒక్కో రకంగా ట్రాక్ లో పెట్టాలి. ఎలాగంటే అది అదే దానికి ఒక కిక్కు, ఒక మూడు, ఒక ఇది, ఒక మీరేం మొహాట పడద్దు, మీ ఫ్రెండ్ అనుకోండి. కుర్రాడితే తెలియక ఏమనుకోరనుకోండి, తెలుసు. విషయం చెప్తా అన్నావు, చెప్తా. చూడ సరిపోయిందా? పోసుకో తొందరగా సార్. చీర్ సార్, మీరు ఒక్కసారి కళ్ళు మూసుకోవాలి. కల్లా ఎందుకు? ఎందుకంటే బాగోదు కదా సార్, అందుకని. అంటే ఎంత అభిమానం, ఎంత ప్రేమ. అభిమానంతో చంపేస్తున్నారు. ఇలాంటి స్టూడెంట్స్ ఉంటారు ప్రపంచం. ఒక్క రౌండ్కే తాగిస్తారు మొత్తం. ఏం కళ్ళు, ఏం ముక్కు, కరెక్ట్. ఏం నోరు, ఏం హెయిర్. గట్టి పట్టుకో. కానీ ఒక్కటే ఒక ప్రాబ్లం సార్. ఏంటది? వస్తున్నా రే, నువ్వులే కూర్చో. ఆడొక అందమైన అమ్మాయి. వాడు అందమైన అమ్మాయా? అనుకో. ఓహో, అనుకోమని చెప్తున్నాను కదా. అలాగే. ఇప్పుడు నీ స్టైల్లో వాడికి ఐ లవ్ యూ చెప్పాలి. ఎలా చెప్తావో చెప్పు చూద్దాం. అదే అదే వాడు పెట్టుకుంటే నేను చెప్తా. ఐ లవ్ యూ. కొట్టబెట్టరా, కొట్టబెట్టే కొట్టరా మరి. ఇప్పుడు డైరెక్ట్ గా అమ్మాయికి ఐ లవ్ యూ చెప్తే కొడతారా? మరి ఎలాగా? అమ్మాయిలకు ఐ లవ్ యూ చెప్పే ముందు పొగడాలి. కలువ లాంటి నీ కళ్ళు, కోటేరు లాంటి నీ ముక్కు, దొండ పండు లాంటి నీ పేదాలు. బాగా చెప్పారా? నువ్వు కట్టి పెట్టరా. నేను అమ్మాయి కన్నయ్యని. ఈ క్యారెక్టర్ ఎప్పుడు వచ్చిందా? నా ముందు నా చెల్లెలకి ఐ లవ్ చెప్తా. ఇప్పుడు ఇప్పుడు చెప్పాలా? చెప్పు. అవునరా, నువ్వు అమ్మాయికి ఏమైతుంది? నువ్వు అమ్మాయికి మావేంటి ముసలాడు కదా, నువ్వు ఎంగా ఉన్నావు. నీ క్యారెక్టర్ గురించి తర్వాత చెప్తా. నువ్వు అమ్మాయికి తమ్ముడు తినకుంటాడు కదా. మీరు ముగ్గురు అమ్మాయికి అయితే ఇప్పుడు ఒక ట్విస్ట్. మళ్ళీ ట్విస్ట్ ఉండాలి, బాగుంటది. ఈ ముగ్గురు అన్నలకు తెలియకుండా ఆ చెల్లికి నువ్వు ఐ లవ్ యూ చెప్పాలి. అది నేను చెప్పను. ఏ పర్లేదు చెప్పు. నువ్వు మీరు కొడతారు. ఏ పర్లేదు కొడతారు. నువ్వు ఫెయిల్ అయితే మా పర్పస్ మొత్తం పోద్ది. కాబట్టి చెప్తావా? ఆగు ఆగు ఆగక్కడ ఆగు. ఇప్పుడు ముగ్గురు అన్నదమ్ముల్లో ఒక అన్నయ్యకి మంద అలవాటు ఉంది. ఒక్కళ్ళకి ముందు వాణ్ణి లైన్ లో పెట్టాలి నువ్వు. బావగారు, మీరు ఏ బ్రాండ్ మంది అవుతారు? ఏ బ్రాండ్ అయినా సరే నేను అన్నయ్యలతో కలిసి కూర్చుని తాగుతాను. 4 రాజులు విత్ సోడా తీసుకురండి. అలాగే లవర్ గారండి. థ్యాంక్ యూ. అదేంటి తాగనైనా కచ్చ కొడుతున్నా? అదే ట్విస్ట్. తీసుకోండి. అదే నాకు ఇంకొకసారి దానికి ఐ లవ్ యూ చెప్పాడు.
అరే నువ్వు ఒకసారి నిలబడరా. అసలు నువ్వు ఒకసారి నిలబడివే. అరే ఇది మంచి కసక్రా. మీరు ముగ్గురు దాని అన్నలు. ఐ లవ్ యూ. ఏంటే ఐ లవ్ యూ చెప్తే కొడుతున్నావు? ఇక నీకు ఐ లవ్ యూ లేదు, డైరెక్ట్ ఐ లవ్ చెప్పు చెప్పు. ఏదో బాగుంది, నేను నీకు మందు సప్లై చేయాలా? నీ తల ఐ లవ్ చెప్పు. నేను పెద్ద నాకు తెలీదు. పొడవడానికి వస్తావా? నేను నిన్ను పొడుతానే పొడుతా. ఐ లవ్ చెప్పు. రావాలి నువ్వు. నీ తల మై డియర్ గర్ల్స్, ఈ రోజు నుంచి నేను ఎవరికి ఐ లవ్ యూ చెప్పను. మీరు ఐ లవ్ యూ చెప్పండి. చెప్పండి ఐ లవ్ యూ. వెరీ గుడ్. వచ్చే ఇప్పుడు కాదు, రేపు పొద్దున అన్న మందు కొడితే ఏంట్రా అదృశ్రా తనతో పెట్టుకోకరా. ఎవడ ఐ లవ్ యూ చెప్తే వాడితో సంబంధం పెట్టుకుంటా. రాఖీ సంబంధం అయితే దాని పని చెప్తాను చూడు. ఎక్స్క్యూజ్ మీ, ఇదిగో పువ్వు తీసుకో నువ్వు. ఒక్కసారి నవ్వు, నువ్వే నా లవ్వు. సూపర్ అదరగట్టు. ఏంటిది? రాఖీ అన్నయ్య. ఆల్రెడీ చెప్పాను కదరా చెల్లమ్మా. అన్నయ్య నీకు రాఖీ కట్టాను కదా, నాకు డబ్బులు ఇవ్వవా?